బ్యాచిలర్స్‌కి ఇంకా వంటలు చేయడం రాని వాళ్ళకి కుక్కర్‌లో ఒక్కసారి ఇలా కర్రీ వండి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మనం ఇలా కర్రీ కుక్కర్‌లో వండుతాం కాబట్టి కర్రీ అనేది బాగా ఉడికి చికెన్ పీసెస్ అనేవి గట్టిగా లేకుండా మెత్తగా ఉండి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఒక్కసారైతే ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోనే 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్లేవర్ మారుతుంది. ఇంకా మనకి స్మెల్ తెలుస్తుంది కదా! అలాంటప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి తక్కువ కోసుకుంటేనే టేస్ట్ అనేది కర్రీ బావుంటుంది. ఎక్కువ వేసుకోవడం వల్ల ఇంకా కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. సో, అందుకే మీరు ఆనియన్స్ ఎంత తక్కువ వేసుకుంటే కర్రీ అంత బావుంటుంది. ఇంకా ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం పసుపు వేసుకొని పసుపు వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా పసుపు వాసన పోయే వరకు వేయించుకొని ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకునేదే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్‌ని బాగా కలిసి పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత చికెన్ మొత్తం ఇలా ఆనియన్స్‌లోని మొత్తం కలిసిపోయే వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత మనం కలుపుతూ ఉండగానే ఇంకా చికెన్‌లో వాటర్ అనేవి ఆనియన్స్‌లో దిగుతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చికెను అలాగే ఆనియన్స్ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలిసే వరకు కలుపుకొని ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి. మనం ముందుగా ఆనియన్స్ వేయించేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇంకో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. చికెన్ పీసెస్ అనేవి గట్టిగా లేకుండా మెత్తగా ఉడుకుతాయి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మనం కర్రీ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగట్టుతుంది. ఇలా కర్రీని మనం కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకా మనం వాటర్ వేయకపోయినా చికెన్లో వాటర్ దిగి కర్రీ అంతా వాటర్తో ఉంది. ఇంకా ఈ వాటర్తోనే కర్రీ అనేది ఉడికింది ఇప్పటి వరకు. ఇలా కలుపుకుంటూ ఇంకా కర్రీలో వాటర్ కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఇలా కారం వేసుకున్న తర్వాత మొత్తం కర్రీని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కారం మొత్తం కర్రీకి పట్టే వరకు ఇలా కలుపుకొని ఈ కర్రీని మనం కుక్కర్ మూత పెట్టి బాగా ఉడికించుకుంటాం కాబట్టి ఇందులో వాటర్ అనేవి సరిపోవు. సో, గ్లాస్‌తో వరకు హాఫ్ గ్లాసు వాటర్ తీసుకోవాలి. తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. విజిల్ లేకుండా కుక్కర్ మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇంకా 10-15 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇంకా కుక్కర్ మూత తీసి ఈ కర్రీని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసాను. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు. నేను హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసి బాగా కలుపుకుంటే ఇంక కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనం ఆనియన్స్ తక్కువ వేసిన గ్రేవీ చూసారా బాగా వచ్చింది. ఇంకా చికెన్లోకి ఆనియన్స్ తక్కువ వేస్తేనే చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది. గ్రేవీ వస్తుంది, ఇంకా గ్రేవీ రాదనుకోకండి. అంతే అండి. ఇంకా మసాలా వేసి కలిపిన తర్వాత చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.